అక్టోబర్ 19th మండే. గుడ్ మార్నింగ్ పరలోకనేసే సంఘ బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆత్మీయులు, దైవజనులు ఎంతోమంది ఈ ప్రేయర్లో ఏకీభవిస్తున్నారు. అనేకులు మాకు ఆశీర్వాదకరంగా ఉంది. ఈ కరోనా కష్టకాలం అయినా సరే మీరు ఈ ప్రేయర్ ఆపొద్దు, రెగ్యులర్గా పంపమని చెప్తున్నారు. కొందరైతే ఈ ప్రేయర్లు ఏకీభవించడానికి బద్ధకం వేసి ఆ ప్రార్థన కూడా ఆన్ చేసుకోవట్లేదు, ఆ మేనను కూడా రెప్పలేవట్లేదు. ఈ రోజు నుంచి మారుతారా? దేవుని యొక్క ప్రార్థనకు వాక్యానికి చోటిస్తారా? ఈరోజు యెషయా గ్రంథము 61:7 చదువుతున్నాను. మీ అవమానము ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగంలో కర్తలగుదురు, నిత్యానందం వారికి కలుగును. ఇక్కడ చూడండి, అనేకులు ఆయా విషయాల్లో అవమానించబడతారు. ఎప్పుడైతే అవమానించబడతారో షేమ్ ఫీల్ అయిపోయి కృంగిపోయి ఇక చనిపోతే బెటరు, ఇంకెందుకు ఈ జీవితం అనేటువంటి వైరాగ్యంతో అవిశ్వాసులుగా మారిపోతారు. కానీ ప్రభు అంటున్నారు, నీ అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనత నేను ఇస్తాను, నువ్వు ధైర్యంగా ఉండి నాతోటి చూడు. నేనెందుకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషిస్తారు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు యోబు ఎలాగున రెండింతలు మేలు పొందాడో అలాంటి దీవెన నేను నీకు ఇస్తాను. కాబట్టి నిత్యానందు నేను నింపుతాను. ధైర్యంగా ఉండు, కృంగిపోకు, బలహీనంగా ఉండు, బలపడు, మనుషుల వైపు చూడకు, దేవుని వైపు చూడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు దేవుని యొక్క ఈ సందేశాన్ని విన్న ప్రతి బిడ్డకు నీ అవమానమునకు దేవుడు రెట్టింపు ఘనతనిచ్చునుగాక. ఆమేన్, ఆమేన్. కృంగిపోవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు, అవిశ్వాసపడవద్దు. ఈ కరోనా వైరస్ గ్రాడ్యువల్గా క్షీణిస్తుంది. ఈ సైక్లోన్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి, వాటిని దేవుడు అద్భుత రీతిలో తొలగించేసునుగాక. ఆమేన్. ఆంధ్రాకి మళ్ళీ వర్షగండం ఉంది, భయంకరమైనటువంటి సైక్లోన్ రెడీ అవుతుంది అంటున్నారు. ఏ స్నామంలో అది కొట్టివేయబడిన కాక. ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకట నీకు వందనాలు. ఈరోజు ఎంతో నీ హస్తం తోడించి గొప్ప జయాన్నిచ్చినందుకు, మరొక దినాన్ని మా జీవితంలో ప్రవేశపెట్టిన స్తుతులయ్యా. మా అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనతనివ్వాలని మీ వాక్యము వాగ్దానం ద్వారా ఈరోజు మాట్లాడారు. ఎవరు కృంగి ఉన్నారో, ఎవరు బలహీనపడి ఉన్నారో, ఎవరు అవమానంగా భావించి అధైర్యపడి వైరాగ్యంతో వాళ్ళందరూ కూడా లేవనెత్తండి, దర్శించండి, బలపరచండి, జయమునిచ్చి కృపనివ్వండి. ప్రతి వ్యతిరేకతను కొట్టివేయండి. వ్యాధిగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. కరోనా వైరస్ సూచనలు సంపూర్ణమైన స్వస్థత విడుదలిచ్చి నెగిటివ్ రిపోర్ట్లు నార్మల్ వచ్చినట్టుగా సహాయం చేయండి. ఎవరు లంగ్ ఇన్ఫెక్షన్స్, ఎవరు లివర్ ఇన్ఫెక్షన్, ఎవరు కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎవరు బ్రెయిన్ ప్రాబ్లమ్స్, ఎవరు ఓవర్ బ్లీడింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, అందరూ కూడా స్వస్థపరచండి. పీసీఓడి ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలా, ఏసునామములో ప్రతి బలహీనత తొలగిపోవాలి. అద్భుత రీతిలో కృపనివ్వండి. బిజినెస్ పీపుల్ కూడా దీవించి సమృద్ధికి బిజినెస్ జరగాలి సహాయం చేయండి. ప్రతి వ్యాధిని తొలగించండి, ప్రతి సమస్యను సాల్వ్ చేయండి. అయ్యా, ఎవరికైతే మ్యారేజ్ కాలేదు మంచి భాగస్వామి నుంచి మ్యారేజ్ చేయండి. సంపూర్ణమైన కృప సమాధానం దయచేయండి. ఎవరైతే నాయన సొంత గృహాలు లేవో, ఎవరైతే రెంటల్స్గా ఉండి అవమానించబడుతున్నారో వాళ్ళకి ఓన్ హౌసెస్ ఇవ్వండి. ఎవరైతే గర్భాలు లేదో గర్భాలు ఇచ్చి వారి అవమానం ప్రతి రెట్టింపు ఘనతనిచ్చి అన్నాన్ని దీవించినట్టుగా దీవించి గొప్ప కార్యాలు చేసి మహిమ చెందని ఈరోజు బర్త్డే వెడ్డింగ్ జరుపుకునే దీవించి దీర్ఘాయుష్ను సమాధానం దయచేసి గొప్ప కార్యాలు చేసి మహిమ తెచ్చుకోనమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని మహాకృప చొప్పున సండే నిన్నటి దినమందు వర్షాటంకం తొలగిపోయింది, మంచి ఎండ కాస్తుంది, 3 వర్షపులు ఘనంగా జరిగినాయి. అనేకులు వచ్చి అటెండ్ అయ్యారు. ప్రభుకే మహిమ కలుగునుగాక. ఆమేన్. కాబట్టి మిమ్మల్ని అందరం దేవుడు దీవించునుగాక. హ్యావ్ ఎ నైస్ డే. మే గాడ్ బ్లెస్ యు ఆల్.